Here I am going to solve one more problem on strain energy stored in a body when the load is applied with impact. సో ఇంపాక్ట్ లోడ్ అనేది ఒక బాడీ మీద పడినప్పుడు ఎంత స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్ అవుతుంది అనే టాపిక్ మీద నేను ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేస్తున్నాను. సో నవ్ సీ ది ప్రాబ్లం ఒకసారి చూద్దాం. ఏ బార్ 12 mm diameter gets stretched by 3 mm under a steady load of 8000 newtons. అంటే నేను ఒక 12 mm డయామీటర్ ఉన్న బార్ని కనుక తీసుకుంటే అది ఎంత స్ట్రెచ్ అయింది అంటే ఎంత ఎలాంగేట్ అయింది, 3 mm ఎలాంగేట్ అయింది. దిస్ ఈజ్ ది చేంజ్ ఇన్ లెంగ్త్, రైట్. సో ఎంత లోడ్తో, ఎంత స్టడీ లోడ్తో, 8000 న్యూటన్స్. అంటే ఆ 8000 న్యూటన్స్ అనేది కంటిన్యూస్గా యాక్ట్ అవుతానే ఉంది. దీనికి ఇంపాక్ట్కి ఎటువంటి సంబంధం లేదు, రైట్. దెర్ ఈజ్ నో correlation between the impact load and the steady load. What stress would be produced in the same bar by a weight of 800 newtons which falls vertically through a distance of 8 centimeters on the rigid collar attached at its end. అయితే ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఎంత ఆ బార్లో ఎంత స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది, ఎంత లోడ్కి, 800 న్యూటన్స్ అనే లోడు 8 సెంటీమీటర్స్ హైట్ నుంచి కనుక మనకి పడితే, అంటే ఇంపాక్ట్ లోడ్ 800 న్యూటన్స్ ఆఫ్ ఇంపాక్ట్ లోడ్ కనుక మనకి కాలర్ మీద పడితే ఎంత స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుందో కనుక్కోమంటున్నాడు. సో ద బార్ ఈజ్ ఇనీషియల్లీ అన్స్ట్రెస్డ్. సో స్టార్టింగ్లో బార్ మీద ఎటువంటి స్ట్రెస్ లేదు, అంటే అప్పుడు ఆ కండిషన్లో మనకి స్టడీ లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. సో if the bar is unstressed at that situation, the steady load is acting. Take E equals to 2 into 10 power 5 Newton per mm square. Okay, write the given data. So ఒకసారి given data రాద్దాం. given data diameter of the bar. So diameter ఇచ్చాడు. So diameter dia D is equals to 12 mm. Then what is area? Area ఎంత అవుతుంది అప్పుడు? Area A is equals to pi by 4 into D square. So that equals to pi by 4 into D value 12 square. So that equals to A 113.1 mm square. This much value you get. And next ఏమి ఇచ్చాడు, డెల్టా ఎల్ ఇచ్చాడు. సో చేంజ్ ఇన్ లెంగ్త్, ఎక్స్టెన్షన్ ఆర్ స్ట్రెచ్, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 3 mm. నెక్స్ట్ స్టడీ లోడ్ ఈజ్ గివెన్. సో దిస్ ఈజ్ ది న్యూ కాన్సెప్ట్. సో దట్స్ వై స్టడీ లోడ్ ఐ ఆమ్ రిప్రజెంటెడ్ బై W. సో W ఈజ్ ఈక్వల్స్ టు 8000 న్యూటన్స్. నెక్స్ట్ ఇంపాక్ట్ లోడ్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ది లోడ్ ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్, అంటే కొంత హైట్ నుంచి పడే లోడ్ కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ఇంపాక్ట్ లోడ్ అని అంటాం. సో ఇంపాక్ట్ లోడ్ P, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై P 800 న్యూటన్స్. నెక్స్ట్ ఎంత హైట్ నుంచి పడుతుంది, హైట్ వాల్యూ, హైట్ H ఈజ్ గివెన్ టు అస్. H ఈజ్ ఈక్వల్స్ టు 8 సెంటీమీటర్స్. కన్వర్ట్ ఇంటూ mm, 8 into 10 mm, that is equals to 80 mm we get. Okay, next E value is given to us. So E is equals to 2 into 10 power 5 Newton per mm square. Okay, so this is the data given to us. So then we need to find the value of sigma. Sigma value అనేది మనం ఇప్పుడు కనుక్కోవాలి. Okay, so now if we see in the entire given data, the value of L is not given. Delta L is given, but L is not given. We need to find that L value. ఇప్పుడు ఏం చేస్తాం, L value, ఈ డేటా మొత్తంలో L value అనేది ఇవ్వలేదు కాబట్టి L value అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో దానికోసం ఏం కండిషన్ తీసుకుంటున్నాం, ద బార్ ఈజ్ unstressed initially. So we are going to take a condition as the bar is unstressed. The bar is unstressed initially. So for that condition, ఈ కండిషన్కి ఏం రాయొచ్చు మనం, యంగ్స్ మాడ్యులస్ E is equals to stress by strain. So what is stress? Stress అంటే ఏంటి,
స్టడీ లోడ్. సో ఇక్కడ అన్స్ట్రెస్డ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ స్టడీ లోడ్ రాస్తున్నాం. స్టడీ లోడ్ by area is stress, but what is strain? Change in length by original length. Now substitute the values. So ఇప్పుడు values substitute చేయండి. 2 into 10 power 5 is equals to study load. Study load means W. Study load W is given 8000 newtons. So 8000 by area value, how much we got? 113.1 by delta L we got 3 mm by L. So then you will get length also in terms of mm. So if you solve that you will get L. So దీని కనుక మీరు సాల్వ్ చేస్తే L వస్తుంది. L is equals to 8482.5 mm. It is L. Next we will find సిగ్మా వాల్యూ. సో ఇప్పుడు నేను సిగ్మా వాల్యూ ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు, నౌ సిగ్మా ఈక్వల్స్ టు, వాట్ ఈస్ ది ఫార్ములా ఫర్ సిగ్మా? పి బై ఏ ఇంటూ 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2 by PL. It is the formula for sigma, where P is the impact load. So now substitute all the formulas. ఇక్కడ P అంటే impact load. Values అన్ని substitute చేయండి. So P value 800 divided by A value 113.1 into 1 plus square root of 1 plus 2 into 113.1 into H value 80 into E value 2 into 10 power 5. So there is no divided by for this one. Divided by P 800 into L value, how much I got? 8482.5. So if you solve that you will get the value of sigma. దీని కనుక సాల్వ్ చేస్తే మనకి సిగ్మా వస్తుంది. You will get value as 170.578 Newton per mm square. It is the amount of stress induced when there is application of impact load and steady load. Steady load, impact load పడినప్పుడు ఇంత స్ట్రెస్ అనేది ఇండ్యూస్ అవుతుంది. Okay, so I hope you understand this problem. If you understand, please like this video and subscribe to the channel. ఈ ప్రాబ్లం కనుక మీకు అర్థమైతే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.